మధురై మీనాక్షమ్మ దర్శనం ఒక మధురానుభూతి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధేశ్యాం బృందావన్. మీనాక్షి అమ్మ, మధురై మీనాక్షి అమ్మ దగ్గరికి మేము వెళ్తున్నాము. ఇది ట్రైన్ జర్నీ అండి. మేము ఎలా వెళ్ళామో పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటుంది. అమ్మవారి దగ్గరికి మొదటిసారి మేము వెళ్తున్నాము. మధుర మీనాక్షి అమ్మ దర్శనం ఎలా జరిగింది, మరియు అక్కడ ఎలా స్టే చేసాము, మధురై స్పెషల్ ఫుడ్ మీకు అంతా చూపించబోతున్నాను. ముందుగా మా ట్రైన్ జర్నీ ఎలా జరిగిందో ఇప్పుడు చూసేయండి. మేము స్లీపర్ క్లాస్లో వెళ్ళాము. ఈ సమ్మర్లో మాత్రం ఇలా స్లీపర్లో వెళ్ళకూడదు. చాలా ఎండ, వేడి చాలా ఉంటుంది. ఈ ఎండకు తట్టుకోలేము. మా పక్క భోగి వాళ్ళు కూడా మధురై వస్తున్నారు. వాళ్ళు కూడా హైదరాబాద్ వాళ్ళే. ఇలా వెళ్తున్న దారి మధ్యలో మొత్తం పచ్చని పొలాలు, కొండలతో వ్యూ చాలా బాగుంటుంది. వ్యూ మాత్రం చాలా ఎంజాయ్ చేసాము మేము చూసి. ఇక్కడ మొత్తం మామిడి తోటలు ఎటు చూసినా ఉన్నాయి. కొబ్బరి తోటలు, మామిడి తోటలు, దారి పొడుగునా ఇలానే గ్రీనిష్ మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎండాకాలం వెళ్ళినప్పుడు మాత్రం వేడి గాలులు తప్పవు, మనకి భరించాల్సిందే. ఈ ఎండ వేడిమికి ఈ వ్యూ మాత్రం మనకు ఆహ్లాదాన్ని ఇస్తుంటుంది. ఈ పచ్చని చెట్లను చూస్తుంటే మనకు టైం అస్సలు ఏర్పడదు, అంత బాగుంది ఈ పొలాలు. మీరు కూడా ఒక లుక్ వేసేయండి. ఈ ఎండ వేడిమికి తాళలేక ఈ పుల్ల ఐస్ క్రీమ్ వస్తే ప్రతి ఒక్కరూ ఎవరికి నచ్చిన ఫ్లేవర్ వాళ్ళు తీసుకొని ఇలా ఎంజాయ్ చేసాము. అన్ని భోగిల వాళ్ళు ఈ పుల్ల ఐస్ క్రీమ్ తీసుకున్నారు. చిన్నప్పుడు ఈ ఐస్ క్రీమ్స్ చాలా తినేవాళ్ళం. మీలో ఎందరు ఈ ఐస్ క్రీమ్స్ టేస్ట్ చేశారో నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ స్టేషన్ దగ్గర చాలాసేపు ఆగింది, ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే ఆగింది. ఈ ట్రైన్ ఎంతకీ కదలట్లేకైతే అందరూ కింద దిగి ఇక్కడ ఇలా బయటకు వచ్చి ఎండ వేడికి, ఈ ఎండ గాలికి తాళలేక కిందికి వచ్చేసాను నేను కూడా. ఈ జంక్షన్ వచ్చేసి పాగాల జంక్షన్. ఇక్కడ ఈ జంక్షన్లో ఒక్కటే షాప్ ఉండేసరికి ఆ షాప్ మొత్తం నిండిపోయి ఉన్నారు జనాలతో. ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా కూలింగ్ అయిపోయాయి. తీసుకుందామన్న వాటర్ బాటిల్స్ కూడా అయిపోయాయి. ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అన్నీ తినడం తాగడం అయిపోయింది. అయినా ట్రైన్ కదలకపోతే అందరు బోర్గా ఫీల్ అయిపోయారు. ఇక్కడ ట్రైన్ కదిలేసరికి సన్సెట్ టైం వచ్చేసింది. సన్సెట్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ టైంలో చూస్తూనే ఉండాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. చూస్తుండగానే కాట్పాడి జంక్షన్ దగ్గర మళ్ళీ ట్రైన్ ఆగింది. చాలాసేపు ఇక్కడ కూడా ఆగింది మళ్ళీ ట్రైన్. ఈ పౌర్ణిమ టైం కాబట్టి మూన్ చాలా బాగుంది ఇక్కడ వ్యూ కూడా. నెక్స్ట్ డే మార్నింగ్ 5:30కి మధురై చేరుకున్నాము. ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి అమ్మవారి టెంపుల్కి 1 కిలోమీటర్ వరకే డిస్టెన్స్ ఉంటుంది. అందుకని మేము ఆటో తీసుకొని అక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడనే రూమ్ తీసుకున్నాము. రూమ్లో ఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడ టెంపుల్ దగ్గరనే టీ స్టాల్లో ఇక్కడ టీ తీసుకున్నాం మేము. ఇక్కడ టీ చాలా బాగుంది. టీ తాగేసి అమ్మవారి గుడికి బయలుదేరాము. అమ్మవారి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి మార్నింగ్ 6 o'clock నుంచే ఇక్కడ రావడం స్టార్ట్ అయింది. నేను కూడా ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడ వెస్ట్ గోపురం మనకు దర్శనం ఇస్తుంది. వెళ్ళగానే అంత దూరం నుంచి ఇలా కనిపిస్తూ ఉంటుంది గోపురాలు.
మీనాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము. గోపురం ఇక్కడ ఉంది చూడండి. ఇప్పుడు మీరు చూసేది వెస్ట్ గోపురం అండి. ఇక్కడ పువ్వులు చాలా బాగుంటాయి. అమ్మవారికి తీసుకొని ఈ వెస్ట్ గేట్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ కళ్యాణంలో పాల్గొనే విఐపీస్ వాళ్ళకే ఎంట్రన్స్ ఉంది. నార్మల్ జనాలకు సౌత్ గోపురం సైడ్ వెళ్ళాలి. ఇక్కడికి వచ్చాము మేము. ఇక్కడ చూడండి ఎంత రష్ ఉంది. క్యూ లైన్ మొత్తం నిండిపోయింది. మేము ఇక్కడికి వచ్చేసరికి 7 అయింది. 7 o'clock ఇలా ఉంది జనాలు. మేము దర్శనం కోసం ఈ క్యూ లైన్లో నిల్చున్నాము. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల జనాలు అందరూ వచ్చి ఇక్కడ స్క్రీన్స్ ముందర కూర్చొని ఉన్నారు. ఇది అమ్మవారికి లోపల తిరుకల్యాణం జరుగుతుంది. అందుకని ఇక్కడ ఈ స్క్రీన్స్ పెట్టారు అక్కడక్కడ. ఇక్కడ జనాలు మొత్తం నిండిపోయి ఉన్నారు. లోపల వెళ్ళడానికి కూడా దారి లేదు. ఇలా పసుపు కుంకుమ, ఇలా పసుపు తాడు అందరికీ ఇక్కడ వచ్చిన వారందరికీ ఇస్తున్నారు. ఇక్కడ చూడండి జనాలు ఈ వేడిలో ఎలా ఉన్నారు. ప్రతి ఒక్కరి చేతిలో ఇట్లా గాలి కొట్టుకునే విసనకర్ర పెట్టుకొని మరి ఇక్కడ కూర్చున్నారు. ఈ జనాలు చూస్తూ ఉంటేనే మనకు అసలు లోపలికి ఎలా వెళ్ళాలో తెలియడం లేదు. అంత రష్ ఉంది. మొత్తానికి ఒక ప్లేస్ సంపాదించుకొని ఇక్కడ కూర్చున్నాను. ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కరు ఇలా మంగళసూత్రాన్ని కుచ్చుతూ వాళ్ళ షోమి బ్యాక్ సైడ్ ఇదా ఇది ఫ్రంట్ మంగళసూత్రం ఇది తిరుకల్యాణ టైంలో పెట్టుకుంటారు. Every Tamil woman have a Meenakshi with Shokanadar. Meenakshi with Shokanadar. It's a Madurai special Tirumangalya. Tirumangalya name card. అమ్మవారు అయ్యవారు చూసారు కదా ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది తను. అమ్మవారికి ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో ఇలా బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. అమ్మవారికి తిరుకల్యాణం రోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ పెద్ద పెద్ద స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. లోపల గర్భగుడిలో లైవ్ టెలికాస్ట్ అవుతే ఇక్కడ చూస్తూ ఉండాలి. ఇలా నాకు కూడా పసుపు తాడిచ్చారు. తిరుకల్యాణం మీనాక్షి అమ్మవారి తిరుకల్యాణం. ఈ మంగళసూత్రాన్ని ఇప్పుడు వేసుకోవాలి. ఇది కట్టుకోవాలి మెడలో. అమ్మవారి తిరుకల్యాణం రోజు వచ్చాము. ఇవన్నీ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేశారు. కుంకుమ, పసుపు, థ్రెడ్, గాజులు, పగడాలు, పసుపు కొమ్ము ఇది కట్టుకోవాలి. ఇప్పుడు తిరుకల్యాణం టైంలో మనం ధరించాలి అమ్మవారి ప్రసాదంలా. ఇలా పసుపు తాడుకు ఇలా పసుపు కొమ్ము పెట్టి కట్టమన్నారు. నాకు ఇది కట్టడం రావడం లేదు, ఎందుకంటే మన సైడ్ కట్టుకోరు కాబట్టి నాకు అంత తెలియలేదు. అయితే ఈ పెద్దమ్మ దగ్గరుండి ఇలా తీసుకొని మరి తను కుచ్చి ఇచ్చింది నాకు. చూడండి ఎంత బాగా అరేంజ్ చేస్తుందో. తమిళనాడు వాళ్ళు కంపల్సరీ ఈ పసుపు తాడు కట్టుకుంటారు. ఈ పెద్దమ్మ మెడలో చూడండి పుస్తల తాడు ఉంటుంది, అయినా సరే ఇలా ఎల్లో కలర్ థ్రెడ్ పెట్టుకుంటారు. మరియు ఫేస్కి పసుపు రాసుకొని స్నానం చేశారంట వీళ్ళు. ఎంత బాగా కనిపిస్తున్నారు అమ్మవారి స్వరూపంలా. నాకు ఇలా తయారు చేసి ఇచ్చింది తను. ఇక్కడ ప్రతి ఒక్క ముత్తైదు ఇక్కడ పసుపు, కుంకుమ, గంధము, బెల్లము, పువ్వులు ఇలా పంచి పెడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇలా అమ్మవారి ప్రసాదంలా కుంకుమ, పసుపు తీసుకొని ఇలా బెల్లం తీసుకుంటున్నారు. ఇలా మంగళసూత్రాలు తయారు చేసుకున్న తర్వాత కుంకుమ, పసుపు ఇచ్చిన వాటితో ఇలా పెట్టుకొని రెడీ పెట్టుకుంటున్నారు. ఈ పెద్దమ్మని చూడండి, తను ఇలా పేయించి తనకు కుచ్చడం రావడం లేదైతే ముందర వాళ్ళతో ఇచ్చి మరి ఆ మంగళసూత్రాన్ని కుచ్చించుకుంటుంది.
ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కరి చేతుల్లో ఇలా పసుపు తాడును ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలా మెడలో వేసుకొని ఆ దారాన్ని ఇలా ఎంత కావాలో అంత సైజ్ చూసి కట్ చేసుకొని పూసాలు గుచ్చుకుంటున్నారు. ఇలా అమ్మవారి సన్నిధిలో ఎవరైనా ఇలా తిరుమాంగల్యం కట్టుకోవడం ద్వారా భార్యాభర్తల మధ్య ఉన్న కలహాలు గొడవలు ఏమైనా ఉంటే తొలగిపోతాయంట. ఇక్కడ అమ్మవారి తిరుకల్యాణం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే భక్తులు చాలా వరకు ఉన్నారంట. నేను 2-3 కనుక్కొని చెప్తున్నాను, నాకు కూడా తెలియదు కాబట్టి ఇదే ఫస్ట్ టైం రావడం. అనుకోకుండా ఈ అమ్మవారి ఉత్సవాల సమయంలో వచ్చాము ఇక్కడికి. 11th ఏప్రిల్ 2024 నుండి 23rd వరకు ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. మేము ఏప్రిల్ 21st రోజు ఇక్కడికి రావడం జరిగింది. 20 రోజు అమ్మవారి కళ్యాణం జరిగింది. నెక్స్ట్ డే తిరుకల్యాణం ఉంది. మాకు తెలియకుండానే ఈ సమయంలో ఇక్కడికి రావడం జరిగింది. సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే తన సోదరి అయిన మీనాక్షి అమ్మవారిని సుందరేశ్వర స్వామి చేతిలో పెట్టడం ఈ పిక్చర్ ఇమేజ్ గుడి లోపల ఉంటుంది. అమ్మవారికి 8:30కి మాంగళ్య ధారణ అయిన సమయానికి ప్రతి ఒక్కరూ వారి వారి భర్తల చేత పసుపు తాడు కట్టించుకోవడం జరిగింది. నాకు కూడా మా ఆయన ఇలా పసుపు తాడు కట్టడం జరిగింది. తర్వాత 10 o'clock ఇలా క్యూలో నిల్చొని అమ్మవారి దర్శనం కోసం వెళ్ళడం జరిగింది. ఇక్కడ క్యూ లైన్ చూస్తున్నారా, ఎంత ఫుల్ నిండిపోయి ఉంది. ఈ క్యూ లైన్ మొత్తం క్లియర్ అవ్వడానికి 1 hour పట్టింది. మొబైల్స్ చెప్పల్స్ లోపల అలో లేదు. ఇక్కడ లాకర్ ఉంటుంది, అందులో 5 rupees తీసుకొని మొబైల్ లోపల పెట్టుకుంటారు. అక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళాలి. మేము కూడా మొబైల్స్ అందులో పెట్టేసి లోపల దర్శనం కోసం వెళ్ళాము. లోపలికి ఎంటర్ అవుతూనే ఈ శిల్పకళ చూసేసి మన కళ్ళు 2 సరిపోవు, అంత అద్భుతంగా ఉంటుంది అమ్మవారి టెంపుల్. లోపల మధ్యలో ఇలా స్వర్ణ కమల తటాకం ఉంటుంది, కోనేరు అన్నమాట. మధ్యలో నుంచి చూస్తే ఇలా గోపురాలు ఇలా దర్శనమిస్తాయి మనకి. ఈ శిల్పకళ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. అమ్మవారు లోపల ఇలా ఉంటుంది, గర్భగుడి లోపలని ఉంటుంది. దీపాల కాంతితో మనం చూడాలి అమ్మవారిని. అమ్మవారిని చూసిన వెంటనే సుందరేశ్వర స్వామిని దర్శించుకోవాలి. ఇక్కడ నాట్యం చేస్తున్న శివుడు పార్వతి కనిపిస్తారు, చాలా బాగుంటుంది. ఇప్పుడు జరిగే ఈ ఫెస్టివల్ని చితిరై ఫెస్టివల్ అని అంటారు. అమ్మవారిని ఈ అశ్వం పైన ఊరేగిస్తుంటారు. ఇలా రథోత్సవం కూడా నెక్స్ట్ డే జరిగింది. అమ్మవారి కళ్యాణం మహోత్సవం టైంలో కొందరు మొబైల్స్ లోపలికి తెచ్చుకొని ఫొటోస్ దిగుతుంటే ఇక్కడ మ్యూజియం లోపల మేము కూడా కొన్ని ఫొటోస్ దిగాము. ఇక్కడ మ్యూజియం లోపల శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది కొంచెం వీడియో తీసి పెట్టాను ఇక్కడ వాళ్ళ మొబైల్లో. ఇప్పుడు మీరు చూసేయండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ శిల్పాలు. ఇక్కడ గణపతి చూశారు కదా. నెక్స్ట్ మీనాక్షి సుందరేశ్వర స్వామి ఫోటో ఇది పూసాలతో తయారు చేసింది. ఇంకా ఇలాంటి అద్భుతాలు ఎన్నెన్నో ఈ మ్యూజియంలో మనకు కనిపిస్తాయి. చాలా బాగుంటుంది. ఇక్కడ 5 rupees తీసుకొని ఈ మ్యూజియం లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ చాలా పురాతనమైన ఫొటోస్ పెద్ద పెద్దవి ఉన్నాయి. మరియు అప్పుడు విరిగిపోయిన మిగిలిన చిన్న చిన్న వస్తువులు కూడా ఇక్కడ సందర్శనార్థం ఇక్కడ మ్యూజియంలో పెట్టడం జరిగింది. ఈ మ్యూజియం లోపల చాలా మట్టుకు ఎన్నో దశాబ్దాల వస్తువులు ఇక్కడ మనము దర్శించుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్లేస్. టెంపుల్ లోపలికి మేము 10 o'clock వెళ్తే మధ్యాహ్నం 3 o'clock అయింది బయటకు రావడం. బయటకు వచ్చిన తర్వాత మొబైల్స్ కలెక్ట్ చేసుకునేసరికి 3:30 అయింది. ఇక్కడ అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ ఫెస్టివల్ కాబట్టి కొంచెం రష్ ఎక్కువ ఉండడం వల్ల లేట్ అయింది. మామూలు టైంలో తొందరగా అవుతుందంట. ఇక్కడ బయట మొత్తం వాతావరణం ఇలా ఉంది. ఇప్పుడు వచ్చింది మాకు సమస్య, ఎందుకంటే మేము చెప్పులు వదిలిన ప్లేస్లో చెప్పులు లేకపోవడం వల్ల ఎండకి అసలు చాలా ఇబ్బంది అయిపోయింది. చెప్పులు ఎటో పడిపోయి ఉన్నాయి, దొరకట్లేక కొత్త చెప్పులు కొనుక్కోవడం జరిగింది. వెంటనే రూమ్ వెళ్ళి ఫ్రెష్ అయ్యాము. ఇదే మేము తీసుకున్న రూము. ఇది అమ్మవారి టెంపుల్కి దగ్గరలోనే ఉంది ఈ రూము. దీనికి 1500 తీసుకున్నారు.
ఒకరోజు ఉండడానికి ఇలాంటి రూము సరిపోతుంది మనకి. అమ్మవారి గుడి దగ్గర దొరుకుతాయి చాలా రూమ్స్. హోటల్లో ఫ్రెష్ అయిన తర్వాత బయట లంచ్ కోసం వచ్చాము. ఇక్కడ హోటల్ ముందర ఈ కొబ్బరి స్టెమ్ అమ్ముతున్నారు. ఇక్కడ తీసుకోవడం జరిగింది. దీని టేస్ట్ అచ్చం పచ్చి కొబ్బరి తిన్నట్టే ఉంటుంది. ఇది 30 రూపీస్కి 2 పీసులు ఇచ్చారు. తర్వాత లంచ్ చేయడానికి కోసం హోటల్ శ్రీ శబరీస్ హోటల్కి వచ్చాము. ఇక్కడ లంచ్ అయిపోయిందనేసరికి మేము ఇడ్లీ వడ ఆర్డర్ ఇచ్చాము. ఇడ్లీ వడ ఇక్కడ తమిళనాడులో ఫేమస్ కాబట్టి ఇదే టేస్ట్ చూసాము. 2 ఇడ్లీలు, ఒక వడ, 3 రకాల చట్నీలు, ఒక సాంబారు ఇలా ఇచ్చారు. మసాలా దోశ ఆర్డర్ పెట్టుకున్నాడు మా వాడు. టేస్ట్ చాలా బాగున్నాయి చట్నీస్ అన్నీ. ఇలా లంచ్ 4 o'clock ముగించుకొని నెమ్మదిగా ఇలా 5 o'clock గోపురాలన్నీ ఒకసారి దర్శించుకొని వద్దామని ఇలా వెళ్ళడం జరిగింది. ఈ దారి మొత్తం ఇలా పువ్వులు అమ్ముతూ మనకు అమ్మవారికి సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడ షాప్స్ ఉంటాయి. ఈ వెస్ట్ టవర్, ఇది వెస్ట్ గోపురం దగ్గరికి వెళ్తున్నాము. చూడండి, చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ గోపురాలు. కింది నుంచి పై వరకు దేవీ దేవత శిల్పాలు ఎంత బాగా చెక్కబడి ఉన్నాయో చూడండి. చూడడానికి ఎంత బాగుందో ఈ గోపురాలన్నీ. ఇన్ని దశాబ్దాల పాటు అస్సలు చెక్కు చెదరకుండా ఉండే ఈ గోపురాలను దర్శించుకోవడం మన అదృష్టం. ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ టవర్స్ అన్నీ కూడా. ఇక్కడ వరకే మొబైల్ అలో ఉంది కాబట్టి ఇక్కడనే మనం ఫొటోస్ దిగవచ్చు. నెక్స్ట్ వెస్ట్ గోపురం నుండి మనం కొద్దిగా ముందుకు నడుస్తూ ఉంటే నార్త్ గోపురం వస్తుంది. ఇక్కడ నార్త్ గోపురం దగ్గర ఎంత పెద్ద క్యూ ఉందో చూసేయండి మీరే. ఇక్కడ అమ్మవారి బ్రహ్మోత్సవాలు కాబట్టి ఇక్కడ ఎంత జనాలు ఉన్నారు. నార్మల్ టైంలో నార్మల్గానే ఉంటుందంట. ఇప్పుడు ఇంత పెద్ద క్యూ దాటుకొని లోపలికి వెళ్ళాలని మేము అనుకోవట్లేదు. ప్రొద్దున్నే 4 గంటలు అయింది కాబట్టి మేము ఇప్పుడు లోపలికి వెళ్ళట్లేదు. అందుకనే బయట మొత్తం ప్రదక్షిణ చేసినట్టు మొత్తం తిరిగి వద్దామనుకొని ఇలా వచ్చాము. ఇది నార్త్ టవర్, నార్త్ గోపురం. నార్త్ గోపురం ముందర ఇలా మొత్తం అమ్మవారికి వేయడానికి కోసం పూలమాలలు, కొబ్బరికాయలు ఇలా అన్నీ మనకి ఇక్కడ లభిస్తాయి. ఇది నార్త్ గోపురం చూస్తున్నారు కదా. ఇంతవరకు వెస్ట్ టవర్ చూశారు. ఇప్పుడు నార్త్ టవర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ మొత్తం బ్యారిగేడ్స్ పెట్టేసి ఉన్నాయి. అక్కడ ముందు నుంచి క్యూ లైన్ నుంచి రావాలి. ఇది నార్త్ టవర్ వ్యూ. ఇక్కడ ఉత్తర గోపురం దగ్గర క్యూ లైన్లోనే ఇక్కడ బయట నుంచి కనిపిస్తున్నారు. ఇక్కడ స్వామివారు ఉన్నారు, దర్శించుకోండి. ఇక్కడ కమలాల పూలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. ఇది ఉత్తర గోపురం, దర్శించుకోండి. ఇక్కడ కుంకుమ, పసుపు అమ్మే షాప్స్ అన్నీ ఇక్కడనే ఉన్నాయి ముందరనే, గుడి ముందరనే. ఇక్కడ మల్లెపూలు మాత్రం చాలా బాగున్నాయి. మొత్తం మొగ్గలు ఇలా అల్లి ఇక్కడ పెట్టి ఉన్నాయి. అన్ని రకాల మల్లె మొగ్గలు ఇక్కడ ఉన్నాయి. ఇవి 50 రూపాయల మూర ఉన్నాయి. ఏం తక్కువ లేవు. మన హైదరాబాద్లో ఉన్నట్టే ఉన్నాయి ఇక్కడ కూడా. ఇక్కడ మీకు షార్ట్ వీడియోలో పెట్టాను. ఇక్కడ ఫేమస్ అయిన జిగర్ తాండా ఇక్కడనే ఉంది. మేము ఇక్కడ టేస్ట్ చేసాము. ఇంతకుముందు షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. మదురైలో ఎక్కడ చూసినా ఈ జిగర్ తాండా షాప్స్ కనిపిస్తాయి మనకి. ఈ సమ్మర్లో చల్లచల్లగా కూల్గా ఈ జిగర్ తాండా ట్రై చేయొచ్చు, బాగుంటుంది. ఒక గ్లాస్ వచ్చేసి 70 రూపీస్ అండి. జిగర్ తాండా అంటే జెల్లీ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఐస్ క్రీమ్, మిల్క్ ప్రోడక్ట్స్ ఉంటాయి, బాగుంటుంది టేస్ట్. తిన్న తర్వాత నెక్స్ట్ మేము ఈస్ట్ గోపురం సైడ్ వెళ్ళడం జరిగింది. ఈస్ట్ గోపురంలో వ్యూ ఇలా ఉంది. ఇక్కడ
ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా బోర్డుల పైన తమిళ్తోనే రాసి ఉంటుంది, మనకు అసలు అర్థం అవ్వది. అమ్మవారి బ్రహ్మోత్సవాలు కాబట్టి ఇలా మొత్తం జనాలతో కిక్కిరిసిపోయి ఉన్నాయి రోడ్లు మొత్తం. మన సైడ్ జాతర ఎలా ఉంటుందో అలా ఇక్కడ జాతర జరుపుకుంటున్నారు. మీరు చూసేదంతా ఇప్పుడు ఈస్ట్ గోపురం. ఇది ఈస్ట్ గోపురం ఇలా ఉంది, మొత్తం పెయింట్ వేస్తున్నట్టున్నారు, మొత్తం కట్టెలతో ఇలా కట్టేసి ఉన్నది. ఈస్ట్ గోపురం ముందర ఇలా పెద్ద మండపం ఉంది ఒకటి, దీని లోపలికి ఎంట్రీ లేదు. ఎంత బాగుందో స్తంభాలతోని మొత్తం. ఇక్కడ షాప్స్ మొత్తం ఈ పసుపు కుంకుమ దారము పగడాలు, ఈ ఎల్లో కలర్ థ్రెడ్స్ మరియు మంగళసూత్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తే ఈ మండపం నుండి లోపల ఈ స్తంభాలు స్ట్రేట్గా ఒకే విధంగా ఎంత అద్భుతంగా కట్టారో కదా చూస్తుంటే. ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వచ్చినప్పుడు మనకు ఎప్పుడు చూడని కొత్త ఐటమ్స్ కూడా కొన్ని కనిపిస్తూ ఉంటాయి. అవేమిటో అంటే ఆయుర్వేదిక మూలికలన్నీ వేసిన బాటిల్ ఇది. ఇందులో కోకోనట్ ఆయిల్ నింపి స్టోర్ చేసుకుంటే ఇది తలకు పెట్టుకుంటే బాగుంటాయి, హెయిర్స్ అంట స్ట్రాంగ్గా ఉంటాయి. ఇందులో అన్ని వనమూలికలు ఉన్నాయి. ఇవి స్వీట్ చాక్లెట్స్ అండి, పిప్పర్ మిట్లు అంటారు. ఇవి కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవి 10 రూపీస్కి ఒకటి. ఇక్కడ చూసేయండి, ఈ తమిళనాడులో మొత్తం ఎండ వేడికి ఈ విసనకర్రలు ఉంటాయి. ఇక్కడ వీటి అవసరం చాలా ఉంటుంది మనకి. ఇక్కడ వేడి తట్టుకోలేము, చెమటలు గారిపోతూ ఉంటుంది, అంతగానం వేడి ఉంది. ఇక్కడ గోపురం ముందర కూర్చొని అందరూ ఇలా పసుపు తాళ్ళు కట్టుకుంటున్నారు. ప్రొద్దున వీలు కాని వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ కూర్చొని పసుపు తాళ్ళు కొత్తవి వేసుకుంటున్నారు అమ్మవారి ఎదురుగా. ఇక్కడ సౌత్ గోపురంకి వచ్చేసాము. ఎంత అద్భుతంగా అలంకరించి ఉందో చూడండి. లోపల అమ్మవారి ఊరేగింపు ఉత్సవం జరుగుతుంది. లోపలికి వెళ్ళడానికి మనకు ఎంత లేదన్నా 2-3 అవర్స్ పడుతుంది, అందుకని మేము లోపలికి వెళ్ళలేకపోతున్నాము. ఇక్కడ నుంచే అమ్మవారిని దర్శించుకోండి. మీనాక్షి అమ్మ దర్శనం బాగా జరిగింది కదా. మీనాక్షి అమ్మ అంటే మీనాక్షి అమ్మలానే తయారై వచ్చింది పాప. ఎంత అద్భుతంగా ఉందో మీనాక్షి అమ్మ చూపులు. ప్రతి ఒక్కరు కూడా ఇలా ఫొటోస్ తీయించుకుంటున్నారు. ఈ స్వామివారి వేషంలో ఉన్న బాబు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో, నీళ్ళు తాగుతూ. ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్ తింటున్న అమ్మవారు కిరీటం వద్దంటుంది పాపం. వాళ్ళ పేరెంట్స్ బలవంత పెట్టి మళ్ళీ కిరీటం పెట్టి ఫొటోస్కి ఇలా ఫోజు ఇప్పిస్తున్నారు. పాపం ఎంత బాగా స్మైల్ ఇస్తుందో చూడండి. అందుకని తనని ఎత్తుకొని మరి నేను ఇలా ఫోటో దిగాను. ఇలా ఫొటోస్ దిగుతున్న మధ్యలో ఇవి కనిపించేసరికి వీటిని కూడా కొట్టించుకొని తినడం జరిగింది. ఈ తాటి ముంజలు ఈ సమ్మర్లో చాలా బాగా అనిపిస్తాయి, చలువ చేస్తుంది, అందుకే తీసుకున్నాము. ఇక్కడనే గుడి ప్రాంగణంలో తిరుగుతూ డే గడిచిపోయింది మాకు. ఒకరోజు సరిపోలేదు ఇక్కడ మధుర మీనాక్షి అమ్మవారిని దర్శించుకోవడానికి. మీనాక్షి అమ్మవారి దర్శనం ఇంకోసారి చేసుకోవాలనుకున్నా ఈ రష్కి చేయలేకపోతున్నందుకు బాధపడుతున్న టైంలోనే అచ్చు మీనాక్షి అమ్మవారే దర్శనం ఇచ్చింది నాకు.
ఈ పాప రూపంలో సాక్షాత్ మీనాక్షి అమ్మవారే దర్శనం ఇచ్చినట్టయింది. ఆ కంటి చూపు చూడండి. మీనాక్షి కన్నులు అంటే ఇదేనేమో. మీనం లాంటి కన్నులు కలది, చేప కన్నుల మీనాక్షి అమ్మ దర్శనం. ఈ పాపను చూసే సాక్షాత్ దర్శనం కలిగినట్టే అనిపిస్తుంది. చిలుకను పట్టుకొని ఆకుపచ్చ చీర ధరించి అమ్మవారే దర్శనం ఇచ్చినట్టయింది. మీలో ఎందరికిలా అనుభూతి కలిగింది నాకు కామెంట్లో తెలియజేయండి. చిత్రై ఫెస్టివల్ సందర్భంగా వారి పిల్లలను ఇలా తయారు చేసి తీసుకొస్తున్నారు అమ్మవారి దగ్గరికి. మధురైలో ఇలా పసుపు కుంకుమ ప్యాకెట్స్ చాలా మట్టుకు నాకు ఇచ్చారు. పసుపు కుంకుమ ప్యాకెట్స్ నేను కూడా కొన్ని తీసుకున్నాను. ఇక్కడ శివుడు ప్రత్యక్షమయ్యాడు మనకి. ఈ చిన్న శివయ్యతో అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. మనం కూడా ఈ శివయ్యతో ఫొటోస్ తీసుకున్నాము. ఈ శివయ్య త్రిశూలం పట్టుకొని మనకు దర్శనం ఇస్తున్నాడు. ఇంకొక బాబు ఆ కత్తి తీసుకోమంటే తీసుకోవట్లేదు. ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ప్రతి ఒక్కరూ అమ్మవారి దర్శనంకి ఇలా వేషధారణలతో వస్తున్నారు. ఇక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు వాళ్ళతో. ఇక్కడ టెంపుల్ దగ్గరలోనే ఈ ట్రెడిషనల్ డ్రింక్ అక్కడక్కడ చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఇందులోకి వెళ్ళి మళ్ళీ ఒక మినీ జిగర్ తాండా ఐస్ క్రీమ్ తీసుకొని తింటూ ముందుకు వెళ్ళాము. మీనాక్షి అమ్మ టెంపుల్ బయట ప్రాంగణంలో ఈ షాప్స్ ఉన్నాయి. ఇలాంటి షాప్స్ చాలా వరకు ఇక్కడ ఉన్నాయి. ఈ షాప్లో పూజా సామాగ్రి మొత్తం లభిస్తుంది. కుంకుమ, పసుపు, ఇలా దీపకుందులు సైజ్ వైజ్ ఉన్నాయి. శంకు చక్రాలు, ఇలా దీపాలు వెరైటీ ఎన్నో ఉన్నాయి. ఇందులో నాకు ఇది బాగా నచ్చింది. దీని ప్రైస్ అడిగేసరికి 150 అన్నారు. ఇది చిన్నది గంగాళంలా ఉంది. ఇది ఒక్కటే 150 అన్నారు. మీ అందరికి కూడా నేను పెట్టే షాపింగ్ వీడియోస్ చాలా నచ్చుతున్నాయి కాబట్టి ఈ షాపింగ్ వీడియో తీస్తున్నాను. కొద్దిసేపు చూసి ఆనందించండి. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటివి తీసుకోవచ్చు. మీనాక్షి అమ్మవారి దర్శనం అనంతరం సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానానికి వెళ్ళాలి. చాలా ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ఇక్కడ ఉంది. మాకు టైం లేదు. రేపు ప్రొద్దున్నే రామేశ్వరం వెళ్ళాల్సి ఉంది. అందుకని ఈరోజు టైం లేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ అమ్మవారి సన్నిధిలోనే ఉన్నాము. మధురై రావడానికి 24 అవర్స్ పడుతుంది. కాచిగూడ టు మధురై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. మేము ఇక్కడ ఫెస్టివల్ టైంలో వచ్చాం కాబట్టి ఒకరోజు ఇక్కడ సరిపోలేదు. నార్మల్ టైంలో వస్తే ఒకరోజు ఇక్కడ సరిపోతుంది. ఇంకా వేరే ఏ టెంపుల్స్కి వెళ్ళలేకపోయాము. మరియు షాపింగ్ కూడా బాగుంటుంది ఇక్కడ శారీస్. మధుర మీనాక్షి అమ్మ టెంపుల్ చూడండి, నైట్ వ్యూ ఎంత బాగుందో. మధురై మీనాక్షి అమ్మ ఇది ఒక శక్తిపీఠం. ఇక్కడ అమ్మవారి నాభి స్థానం పడిన ప్లేస్ ఇది. నెక్స్ట్ రాబోయే వీడియోలో రామేశ్వరం టెంపుల్ వ్లాగ్ ఉంది. అందరూ తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. మీ ఒపీనియన్ కింద కామెంట్లో రాస్తే నాకు తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. తప్పకుండా వీడియోని లైక్ చేసి నా ఛానల్ రాధేశ్యామ్ బృందావన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో రాబోతున్నాయి. అందుకని నా ఛానల్ని ఫాలో అవ్వడం అస్సలు మిస్ అవ్వద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.